హాయ్ ఫ్రెండ్స్, మనం ఫ్రైడే మార్కెట్ చూడండి. ఫ్రైడే రోజు ఏం జరిగిందో. ఫ్రైడే రోజు మార్కెట్ మనకు రెడ్ క్యాండిల్ బేరిష్ అండి, ఫుల్గా పడిపోయింది. ఏంటంటే 22,446 నుండి 22,100 అంటే మ్యాక్సిమం 300 పాయింట్స్ పడిపోయిందండి. 340 అలా చూడండి. మనకు మంచి బేరిష్ వచ్చింది. అలాగే మనము మండే ఎలా ఉంటుందో మీరు చూద్దాం. మండే ఏంటంటే మనకు మ్యాక్సిమం ఆ రోజు ఫ్రైడే రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఈ లెవెల్లో చూడండి. ఈ లెవెల్లో ఈ లైన్ మ్యాక్సిమం 40 పాయింట్స్ దాకా మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందికి డౌన్ అయిపోయింది మార్కెట్. సో ఇది ఒకటి. మళ్ళీ పైకి వస్తాయంటే ఇంకా టైం ఉందండి పైకి రావడానికి మార్కెట్. ఒకటి మనకు బేరిష్ వచ్చిందంటే దాని పక్కన ఒకటి మనకు మళ్ళీ ఒకటి గ్రీన్ క్యాండిల్ వస్తుందండి. గ్రీన్ అంటే బులిష్ సైడ్ వస్తుంది ఒకటి చిన్నగా. ప్రీవియస్ చూసుకుందాము. ప్రీవియస్ డేస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. ఒకటి ఈ లెవెల్లో ఇది మంచి బేరిష్ వచ్చింది ఒకటి బిగ్గా. తర్వాత నెక్స్ట్ డే ఏమైంది, మనకు బులిష్ సైడ్ మార్కెట్ వెళ్ళింది. ఇలా స్మాల్గా వస్తుంది చిన్నగా బులిష్ సైడ్. అలాగే ఇంకోటి చూద్దాము. ఎక్కడన్నా కనిపిస్తే బులిష్ సైడ్ మార్కెట్ అంటే మ్యాక్సిమం అంటే ఇక్కడ ఒకటి ఉందండి. ఇంత బులిష్ ఇచ్చినప్పుడు మనకు మళ్ళీ బేరిష్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనకు గ్రీన్ క్యాండిల్ వచ్చింది ఈ విధంగా. ఇక్కడ చూడండి. ఇంకోటి ఈ మంచి బేరిష్ ఇచ్చింది ఈ లెవెల్లో. మనకి ఎన్ని 100 పాయింట్స్ అంటే 24,995 నుండి 23,564 దాకా మనకు కంటిన్యూగా ర్యాలీ ఇచ్చింది. ఆ నెక్స్ట్ డేనే మనకు స్మాల్గా ఒక బులిష్ సైడ్ మార్కెట్ ఇచ్చింది. చూసిరా, ఇలాగ ఇచ్చే అవకాశాలు ఉంటాయండి మార్కెట్. మనము ఈ విధంగా చూసుకున్నా కానీ మనకు ఒకటి బేరిష్ అయినా బులిష్ అయినా క్యాండిల్ పెద్దగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఒక స్మాల్గా 100 పాయింట్స్లో 200 పాయింట్స్లోనే 100 పాయింట్స్ 150 పాయింట్స్లోనే మనకు మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా. వన్ వీక్ క్యాండిల్ చూద్దాము. వన్ వీక్ క్యాండిల్లో మనకు సపోర్ట్ ఈ లెవెల్లో ఉందండి. ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది, మంచి సపోర్టు. ఇక్కడ నుండి మళ్ళీ రివర్స్ కావాలా. ఇక్కడ చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ప్రీవియస్ వీక్స్లో ఇక్కడ వచ్చి బేరిష్ ఇచ్చి బులిష్ ఇచ్చింది ఇక్కడ సపోర్టు. మళ్ళీ ఇదే విధంగా ఎక్కడండి ఈ లెవెల్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ బులిష్ ఇచ్చింది ఒకటి. అదేవిధంగా ఇక్కడ మంచి సపోర్ట్ బిల్డ్ అయి ఉంది ఈ లెవెల్లో. మనకి ఇక్కడ కూడా ఒక క్యాండిల్ కంటిన్యూగా ర్యాలీ అయింది. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి బేరిష్ ఇచ్చిందా, మళ్ళీ నెక్స్ట్ వీకే మనకు బులిష్ సైడ్ అవకాశం ఇచ్చింది. సో ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. ఈ లెవెల్లో మంచి సపోర్ట్ ఉంది కాబట్టి మనకు మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. సో చూద్దాం. మండే మార్కెట్ ఈ విధంగా ఉంటుంది. అలాగే 15 మినిట్స్లో చూద్దాం. 15 మినిట్స్లో మనకు ఎలా ఉందో. 15 మినిట్స్ క్యాండిల్లో మనకు ఇక్కడ కొద్దిగా కన్సోల్డ్ అయింది మార్కెట్. అదేవిధంగా ఇంకో హారిజాంటల్ లైన్ తీసుకుందాము. ఇక్కడ ఒకటి. సో మనకు మార్కెట్ మండే ఈ లెవెల్ ఓపెన్ అయినా కానీ మనలో కన్సోల్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కన్సోల్డ్ అయ్యి ఈ లెవెల్లో 23,300 దగ్గర క్రాస్ చేస్తే మళ్ళీ కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ కన్సోల్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మండే మనకు మ్యాక్సిమం బేరిష్ సైడ్ స్పీడ్గా ఉండదండి. ట్రెండింగ్ ఏమి ఉండదు. కన్సోల్డ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫ్రైడే ఆల్రెడీ మనకు ట్రెండింగ్ మార్కెట్ చూపించింది ఒకటి ఆల్రెడీ. ఓకేనా ఫ్రెండ్స్. మండే మీరు అగ్రెసివ్గా వెళ్ళని అవసరం లేదండి. కన్సోల్డ్ అయ్యే అవకాశాలే ఉంటాయి. టైం డీకే ఉంటుంది మార్కెట్లో. చూసుకొని చేయాలా. మార్కెట్ ట్రెండింగ్లో ఉన్నప్పుడే మనము మార్కెట్లో ఏదన్నా ఆపర్చునిటీ వెతుక్కోవాలి. కన్సోల్డ్ ఉన్నప్పుడు మార్కెట్లో మనకు పెట్టినా లాభాలు లేదండి. ఎందుకంటే టైం డీకే వల్ల మన డబ్బులు చాలా లాస్ అవుతాము. ఇది ఫ్రెండ్స్. ఏమైనా ఉన్నా కానీ మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.